హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ ఫుడ్ డైరీ. నేను మీ కావ్య. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే పాలక్ గ్రేవీ కర్రీని చూపించాలనుకుంటున్నాను. ఈ కర్రీ రుచితో పాటు హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రెష్గా ఉన్న ఒక 3 పాలకూర కట్టల్ని తీసుకొని కొనలు కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 గ్లాసుల వరకు వాటర్ వేసి మరిగించండి. వాటర్ కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం అంతా వేసి 1 నిమిషం ఉంచండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ పాలకూరనంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పాలకూర కాస్త చల్లబడ్డాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా పేస్ట్ లా అయిన తర్వాత ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కాస్త ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగాక 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాలని లో ఫ్లేమ్ లో మంచిగా ఒక 2 నిమిషాలు వేయించండి. ఇలా మసాలాలన్నింటినీ నెమ్మదిగా కలుపుతూ లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇలా మసాలాలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మసాలాలని ఉడికించుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్ లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుతూ మసాలాలని ఉడికించుకోవాలి. ఇప్పటి వరకు సాల్ట్ అయితే ఎక్కడ యాడ్ చేయలేదు కదండి. ఇప్పుడు ఒకసారి మీ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. నేను చికెన్ ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నానండి. నేను ఇక్కడ చికెన్ ని ఒక అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టి తీసుకున్నానండి. ఇలా ఉప్పు నీటిలో నానబెట్టడం వలన చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాలు చికెన్ అయితే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా చికెన్ ని 5 నుంచి 6 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ ని కాస్త ఉడికించండి. ఇలా చికెన్ కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఫ్రెష్ కర్డ్ తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇలా మనం వేసిన పెరుగు చికెన్ తో కలిసేలాగా మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాలు అయితే ఈ చికెన్ ని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ ఈ చికెన్ ని ఉడికించుకోవాలి. చూడండి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇలా 80% చికెన్ ఉడికిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ని కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకొని మరొక 5 నుంచి 10 నిమిషాలు సిమ్ లో చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఇలా చికెన్ అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పెప్పర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టు పెప్పర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి మరో 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీకు గ్రేవీ చిక్కగా కావాలంటే వాటర్ వేసుకోవద్దు. లేదు మాకు కొంచెం పల్చగా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని ఈ చికెన్ ని 5 నుంచి 6 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి ఉడికించండి. ఇలా చికెన్ కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి ఒకసారి కలిపేసి మరొక 2 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత చివరగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మరొక 2 నిమిషాలు ఉడికించండి. ఇలా చికెన్ కర్రీని రెగ్యులర్ గా చేసుకునే పాలక్ చికెన్ లా కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, పాలక్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో అయితే చెప్పలేనండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ చికెన్ కర్రీ రోటీలోకైనా బగారా రైస్ లోకైనా ప్లెయిన్ రైస్ లోకైనా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.